హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డీసీ మోటార్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ చాలామంది డీసీ మోటార్స్ అంటే కొంచెం హార్డ్గా ఫీల్ అవుతారనమాట. సో ఇక్కడ ఏంటంటే సిఎస్సి స్టూడెంట్స్కి అంత డెప్త్లో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏం ఉండదు. లైక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్కి అయితే చాలా డెప్త్లో నేర్పిస్తారు. అండ్ ఇట్ విల్ టేక్స్ 160 hours ఫర్ దెమ్ టు కంప్లీట్ దిస్. వాళ్ళకి డీసీ మిషన్స్ అని ఉంటుంది అనమాట. లైక్ మోటార్స్, జనరేటర్ మొత్తం అన్నింటి గురించి చదువుతారు. బట్ మనకు అంత డెప్త్లో ఏముండదు. జస్ట్ మనం ఈ డీసీ మోటార్స్ అండ్ సింగిల్ లూప్ జనరేటర్ నేర్చుకుంటే సరిపోతుంది. అది కూడా జస్ట్ బ్రీఫ్గా ఏంటి ఎలాగా అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. సో వితౌట్ లెట్ us go into this టాపిక్. సో ఇప్పుడు డీసీ మోటార్. ఆ డీసీ మోటార్ అంటే ఏంటి? ఆ డీసీ మోటార్ ఈజ్ అ ఎలక్ట్రోమెకానికల్ energy conversion device which converts electrical energy input into mechanical energy output. సో ఇదొక మోటార్ అనుకుందాం. లెట్ us suppose it to be a DC మోటార్ అనమాట. సో ఈ మోటార్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ కన్వర్షన్, ఎలక్ట్రోమెకానికల్ డివైస్ అంటామన్నమాట. ఎందుకు అలా ఎలక్ట్రోమెకానికల్ డివైస్ అంటాము అంటే అదేంటంటే మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇన్పుట్గా తీసుకుంటుంది అనమాట. సో ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇన్పుట్గా తీసుకున్న దాన్ని అది మెకానికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అంటే ఇట్ విల్ టేక్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ యాజ్ ద ఇన్పుట్ అండ్ గివ్స్ యూ ద మెకానికల్ ఎనర్జీ యాజ్ ద అవుట్పుట్. సిన్స్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ యువర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ, we define it to be a electromechanical energy conversion device. Okay, a DC motor is an electromechanical energy conversion device which converts electrical energy input into the mechanical energy output. And then the operation of DC motor is based on the principle. So మనకి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ మోటార్ ఆర్ స్టేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ మోటార్ అని 2 మార్క్స్లో అడిగారు అనుకో. అప్పుడు మనం ఇలా రాయాలన్నమాట. The force experienced when a current carrying conductor is placed in a magnetic field. సో ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ని, లైక్ ఇది ఒక కండక్టర్ అనుకుందాం, దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఏంటంటే కరెంట్ ఫ్లో అవుతుంది. సో వీఆర్ ప్లేసింగ్ ఇట్ ఇన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అప్పుడు ఏంటంటే ఒక ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆల్రెడీ మనం లారెంజ్ ఫోర్స్ అని చెప్పి చదువు ఉంటాం. దాట్ ఈస్ F is equal to F directly proportional to B cross I అని చెప్పి, F is equal to BIL sin theta అని చెప్పి. సో అలా, సో డ్యూ టు దాట్ ఫోర్స్ ఇట్ విల్ రొటేట్ అనమాట. సో ఇక్కడ ఏంటి మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ B అంటే F is directly proportional to B cross I కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్ రెండు ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ సమ్ ఫోర్స్. సో ఆ ఫోర్స్ వల్ల ఈ కండక్టర్ అనేది రొటేట్ అవుతుంది అనమాట. The operation of DC motor is based on the principle that when a current carrying conductor is placed in a magnetic field, a mechanical force acts on the conductor and the magnitude of that force is given by F is equal to BIL sin theta. So generally we represent force in terms of newtons anamata. So BIL sin theta or else BIL newtons. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అండ్ పార్ట్స్ ఆఫ్ డీసీ మోటార్ చూద్దాం. సో ద కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ మోటార్ ఇస్ సేమ్ ఎస్ దాట్ ఆఫ్ డీసీ జనరేటర్. జనరల్గా అయితే ఈసీ స్టూడెంట్స్కి ఫస్ట్ జనరేటర్ చెప్పి ఆ తర్వాత మోటార్ చెప్తారు. సో మనకి అంత అవసరం లేదు. ఫస్ట్లీ మనం ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసినట్టయితే, సో ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో రైట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ డీసీ మోటార్ అని LAQ లైక్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చారనుకో, అప్పుడు మనం ఈ మ్యాటర్ మొత్తం రాయాలన్నమాట. లైక్ డయాగ్రామ్ వేసి ఆ పార్ట్స్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, సో ఇలా మొత్తం రాయాలన్నమాట. సో దిస్ కమింగ్ టు దిస్ కన్స్ట్రక్షనల్ పార్ట్ ఆఫ్ డీసీ మోటార్, ఇక్కడ ఏంటంటే ద ఫాలోయింగ్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ డీసీ మోటార్. ఇప్పుడు మనం ఒక్కొక్క పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. లైక్ ఫస్ట్ పార్ట్ ఏంటంటే యోక్ ఆర్ ఫ్రేమ్. సో ఇప్పుడు మీరు ఇలా చూస్తున్నారు కదా, ఈ లాస్ట్ అవుటర్ సర్కిల్ ఇలా ఉంది కదా, సో దాన్నే మనం యోక్ అంటాం అనమాట. అసలు ఈ యోక్ యూజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ యోక్ని మనం స్టేషనరీ పార్ట్ అంటాం అనమాట.
ఇట్ ఈస్ అ స్టేషనరీ పార్ట్ కాల్డ్ అ స్టార్టర్. సో ఈ యోకే ఇంకొక నేమ్ కూడా ఉంది, దాన్ని మనం ఫ్రేమ్ అని కూడా చెప్తాము. యోక్ అన్న ఫ్రేమ్ అన్న ఒక్కటే. ఇట్ ఈస్ అ స్టేషనరీ పార్ట్. అండ్ వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్? సో అది ఆ డీసీ మోటార్లో ఎందుకు వాడతాము, దాని ఫంక్షనింగ్ ఏంటి అంటే ఇట్ సపోర్ట్స్ ద ఫీల్డ్ పోల్స్ అండ్ ఫీల్డ్ వైండింగ్స్. సో మనం ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ మనకి యోక్ ఉంది. సో ఈ యోక్కి అటాచ్ అయ్యి ఉండే కదా ఇక్కడ మనకి ఏంటి ఫీల్డ్ పోల్స్. సో ఇవన్నీ పోల్స్. సో ఈ పోల్స్ అన్నీ ఉన్నాయి అండ్ దాని చుట్టూ ఇలా మనకి ఫీల్డ్ వైండింగ్. సో ఇలా ఇది పోల్ అనుకో, దాని చుట్టూ ఇలా మనకి ఫీల్డ్ వైండింగ్స్ కూడా ఉన్నాయి. సో అదేంటి, ఇట్ ఈస్ గివింగ్ సపోర్ట్ టు ద ఫీల్డ్ పోల్ అండ్ దెన్ ఫీల్డ్ వైండింగ్. అండ్ ఇట్ వాజ్ ఆల్సో ప్రొవైడింగ్ అ మ్యాగ్నెటిక్ పాత్ టు ద మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్. సో ఇదేంటంటే మనకు ఒక లైక్ ఒకవేళ మనకి ఇలా ఏమైనా అవుటర్ బౌండరీ లేదు అనుకో, అప్పుడేంటి ఆ ఫ్లక్స్ ఎలా పడితే అలా స్కాటర్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఈ యోక్ ఉండటం వల్ల ఏంటంటే ఇట్ విల్ ప్రొవైడ్స్ అ పర్టికులర్ పాత్. సో అదొక స్పెసిఫిక్ పాత్ని క్రియేట్ చేస్తుంది. ఇట్ విల్ ప్రొవైడ్ అ మ్యాగ్నెటిక్ పాత్ టు ద మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అండ్ దెన్ ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు ఆర్మేచర్ ఫ్రమ్ మెకానికల్ ఇంజ్యూరీ. అంటే ఈ లోపల ఉన్న ఈ పార్ట్స్ వేటికి కూడా డ్యామేజ్ అవ్వకుండా మనకి ఈ యోక్ అనేది సరౌండ్ అయి ఉంటుంది అనమాట. లైక్ ఫర్ సపోజ్ నీకు సంథింగ్ ఒక మిషన్ ఉంది, దాని లోపలన్నీ ఏవేవో పార్ట్స్ ఉన్నాయి. సో ఈ పార్ట్స్కి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కొన్ని పార్ట్స్ ఉంటాయి, ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు వాటర్ ఆర్ ఈవెన్ ఎయిర్ ఇట్ విల్ స్టార్ట్స్ లైక్ కరోజన్ అండ్ ఇట్ విల్ గెట్స్ ఆఫ్. సో అలా జరగకుండా ఉండటానికి ఏంటి, మనం దానికి ఒక షీల్డింగ్ లైక్ ఒక ప్రొటెక్షన్ లాగా ఇవ్వాలన్నమాట. సో ఆ ప్రొటెక్షన్ నీకు ఈ యోక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దెన్ కమింగ్ టు దిస్ సెకండ్ పార్ట్, ఫీల్డ్ పోల్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీటినే మనం ఫీల్డ్ పోల్స్ అంటామన్నమాట. సో ఈ ఫీల్డ్ పోల్స్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ ఫీల్డ్ పోల్స్ ఆర్ ఇట్ విల్ ప్రొవైడ్ సపోర్ట్ టు ద ఫీల్డ్ వైండింగ్. సో ఇక్కడ మనకి ఫీల్డ్ పోల్స్ ఉంటేనే కదా ఫీల్డ్ వైండింగ్ అనేది ఉంది. అంటే దీనికి సరౌండ్ అయ్యే కదా మనం ఇలా టర్న్స్ అన్నీ లైక్ కాయిల్ని ఇలా చుట్టాము ఫీల్డ్ పోల్కే కదా. సో ఇట్ ప్రొవైడ్ సపోర్ట్ టు ద ఫీల్డ్ వైండింగ్ అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ స్లో రిలక్టెన్స్ పాత్ టు ద మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్. సో ఎలాగంటే ఇప్పుడు మనకి ఫీల్డ్ పోల్కి ఇలా ఇలా ఒకటి ఉంది కదా లైక్ కింద ఈ షేప్. సో ఇదేంటంటే మనకు ఒక సర్టెన్ పాత్ క్రియేట్ చేస్తుంది అనమాట. లైక్ ఇట్ విల్ ప్రొవైడ్స్ అ స్లో రిలక్టెన్స్ పార్ట్ టు ద మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్. దీని గురించి లాస్ట్ పాయింట్లో చదువుదాం. ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ద మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ యూనిఫామ్లీ అరౌండ్ ద పెరిఫరీ ఆఫ్ ద ఆర్మేచర్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇలా ఉంది కదా, దీన్ని మనం ఆర్మేచర్ అంటామన్నమాట. సో ఈ ఆర్మేచర్కి ఇలా యూనిఫామ్గా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సో అలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అంటే లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని మనం పోల్ షూ అంటాం, ఇలా ఉన్నదాన్ని. సో ఇలా ఉండటం వల్ల ఏంటంటే ఈ ఫ్లక్స్ క్రియేట్ అయిన దాన్ని ఇలా యూనిఫామ్గా ఆల్ ఓవర్ మొత్తం మీద ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. అలా కాకుండా ఒక ఇర్రెగ్యులర్ షేప్ ఉందనుకో, అది ఎటు పడితే అలా స్కాటర్ అయిపోతూ వస్తుంది. సో అలా వేస్ట్ అవ్వకుండా ఇట్ విల్ క్రియేట్ అ సర్టైన్ స్పెసిఫిక్ పాత్ అండ్ ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ద మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ యూనిఫామ్లీ ఆల్ అరౌండ్ ద పెరిఫరీ ఆఫ్ ద ఆర్మేచర్. సో ఈ ఆర్మేచర్ చుట్టూ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ఆ ఫ్లక్స్ని. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు ద ఫీల్డ్ వైండింగ్. సో వీటిని లైక్ ఈ పోల్కి మనం చుట్టాం కదా వైర్స్, ఆ వైర్స్ని మనం ఫీల్డ్ వైండింగ్ అంటామన్నమాట. దానికి మనం ఒక డీసీ సప్లై ఇస్తాము. సో డీసీ సప్లై ఇచ్చినప్పుడు ఏంటంటే కరెంట్ విల్ బీ ప్రొడ్యూస్డ్ అండ్ దెన్ ఇట్ విల్ ప్రొడ్యూసెస్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెన్ ఆ డీసీ కరెంట్ ఇస్ పాస్డ్ త్రూ దెమ్. సో దాని తర్వాత మనం బ్రషెస్ గురించి చదువుతాం. సో కామ్యూటేటర్కి ఇక్కడ మనకి బ్రషెస్ మెన్షన్ చేశారు, ఇక్కడ ఉంది చూడండి. సో ఇది మన కామ్యూటేటర్. సో దిస్ ఇస్ అ కామ్యూటేటర్ అండ్ ఇక్కడ బ్రషెస్. సో ఈ బ్రషెస్ ఎప్పుడు కూడా మనం ఆపోజిట్లో కనెక్ట్ చేస్తామన్నమాట. దిస్ బ్రషెస్ వర్ కనెక్టెడ్ ఆపోజిట్లీ ఆల్వేస్. అండ్ వాట్ ఈస్ దిస్ ఫంక్షనింగ్ ఆఫ్ బ్రష్ అంటే దే విల్ రిసీవ్ డీసీ ఫ్రమ్ ద మెయిన్ అండ్ ఇట్ విల్ సప్లై ఇట్ టు ద ఆర్మేచర్ వైండింగ్ త్రూ అ కామ్యూటేటర్. సో అది డీసీ సప్లై నుండి ఏంటంటే
డీసీ డైరెక్ట్ కరెంట్ని రిసీవ్ చేసుకుంటుంది ఫస్ట్. సో బ్రష్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ అది డైరెక్ట్ కరెంట్ని రిసీవ్ చేసుకుంటుంది. ఆ రిసీవ్ చేసుకున్న డైరెక్ట్ కరెంట్ని ఆర్మేచర్ వైండింగ్కి అది సప్లై చేస్తుంది అనమాట. ఇట్ విల్ సప్లై ఇట్ టు ద ఆర్మేచర్ వైండింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ కామ్యూటేటర్. సో ఒక కామ్యూటేటర్ని యూస్ చేసి ఇట్ విల్ గివ్ ఇట్ టు ద ఆర్మేచర్ వైండింగ్. And then you will have end shields. So main functions of this end shield ఏంటంటే it will support the bearings in which armature rotates అనమాట. So bearings were used in a motor in order to produce friction. Okay, it will support the bearings in which armature rotates, and these end shields will cover the armature and they will protect it. సో ఈ ఎండ్ షీల్డ్ గురించి రాసినా రాయకపోయినా అంత ప్రాబ్లం ఉండదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్కిప్. అండ్ ఆర్మేచర్ కోర్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకసారి ఇది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ క్లాస్ మీరు రెఫర్ చేయండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. సో ఇక్కడ మన ఆర్మేచర్ వైండింగ్ కదా మనం డిస్కస్ చేస్తుంది. సో దిస్ వాస్ యువర్ ఆర్మేచర్ వైండింగ్. సో ఇక్కడ ఇలా మనకు కనిపిస్తున్నాయి కదా, దాన్ని మనం ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఆర్మేచర్ వైండింగ్ అంటాము. అండ్ ఇలా ఒక సర్కిల్ ఉంది కదా, దాన్ని మనం ఆర్మేచర్ కోర్ అంటాం అనమాట. సో ఫస్ట్ ఆర్మేచర్ కోర్ అంటే ఏంటంటే ఇట్ విల్ హౌసెస్ ద వైండింగ్ ఇన్ స్లాట్ అండ్ ప్రొవైడ్స్ అ లో రిలక్టెన్స్ పాత్ టు ద మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అండ్ ఆర్మేచర్ ఫ్లక్స్. సో ఇది దీని ఫంక్షనింగ్. అండ్ నా కమింగ్ టు దిస్ ఆర్మేచర్ వైండింగ్, ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ఆర్మేచర్ ఫ్లక్స్ వెన్ కరెంట్ ఈస్ పాస్డ్ త్రూ దెమ్. సో ఇప్పుడు మనం దాని ద్వారా కరెంట్ పాస్ చేసామనుకో ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ఫ్లక్స్. దిస్ ఫ్లక్స్ రియాక్ట్స్ విత్ ద మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు దట్ ఇట్ విల్ ప్రొడ్యూస్ రొటేషన్ ఆర్ టార్క్. సో ఆ ప్రొడ్యూస్ అయ్యే టార్క్ని మనం ఏంటంటే లైక్ దానివల్లే రొటేషన్ జరుగుతుంది అనమాట. అదే కదా మన వర్కింగ్ ప్రిన్సిపల్. అండ్ నెక్స్ట్ కమ్యూటేటర్. కమ్యూటేటర్ అంటే ఏంటంటే ఇట్ విల్ కలెక్ట్స్ డీసీ ఫ్రమ్ ద బ్రషెస్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవి మన బ్రషెస్. ఈ కామ్యూటేటర్ యొక్క వర్క్ ఏంటి అంటే ఇట్ విల్ కలెక్ట్ డీసీ ఫ్రమ్ ద బ్రషెస్. సో ఈ బ్రషెస్ నుండి మనం ఏంటి బ్రష్ ఫస్ట్ డీసీ సప్లై తీసుకుంటుంది అనేసి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. అండ్ ఇట్ విల్ సప్లై టు ద ఆర్మేచర్ వైండింగ్ త్రూ అ కామ్యూటేటర్. సో ఈ కామ్యూటేటర్ ఏంటి, ఇట్ విల్ కలెక్ట్స్ డీసీ ఫ్రమ్ ద బ్రషెస్. ఆ డీసీని ఇది ఏసీగా కన్వర్ట్ చేసి మళ్ళీ ఆర్మేచర్ వైండింగ్కి సప్లై చేస్తుంది అనమాట. సో ఫస్ట్లీ ఇట్ విల్ కలెక్ట్ డీసీ ఫ్రమ్ ద బ్రషెస్, ఇట్ విల్ కన్వర్ట్ ఇట్ టు ద ఏసీ అండ్ ఇట్ విల్ సప్లై ఇట్ టు ద ఆర్మేచర్ వైండింగ్. సో ఈ ఆర్మేచర్ కోర్ ఏంటి, ఆ ఆర్మేచర్ కోర్ అంటే మనకి ఇలా ఉంది కదా. సో ఇదేంటి, ఆ వైండింగ్స్ మొత్తం ఇంకా లైక్ సరౌండ్ చేసేసుకుంటుంది అనమాట. ఇట్ హౌసెస్ ద వైండింగ్ ఇన్ అ స్లాట్ అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ అ సర్టెన్ ఒక పాత్ని క్రియేట్ చేస్తుంది మనకి ఫ్లక్స్కి. సో ఇది ఆర్మేచర్ కోర్ యొక్క ఫంక్షనింగ్. అండ్ ఆర్మేచర్ వైండింగ్ ఇట్ విల్ ప్రొవైడ్ ఆర్మేచర్ ఫ్లక్స్ వెన్ కరెంట్ ఇస్ పాస్డ్ త్రూ దెమ్. సో అదేంటి ఒక ఫ్లక్స్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ ఫ్లక్స్ మనకి మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్తో రియాక్ట్ అయ్యి అప్పుడు మనకి రొటేషన్ అనేది జరుగుతుంది. అండ్ కామ్యూటేటర్ వర్క్ ఆల్రెడీ చూసాం. షాఫ్ట్, ఇన్నర్ పార్ట్ ఆఫ్ డీసీ మోటార్ ఇస్ కాల్డ్ షాఫ్ట్. సో అన్నిటిలో కల్లా లోపల ఉంటుందన్నమాట. సో ఆ పార్ట్ని మనం షాఫ్ట్ అంటాము. అండ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ షాఫ్ట్ ఈజ్ అది మనకి ఏంటంటే ఈ ఆర్మేచర్కి, వైండింగ్స్కి, కామ్యూటేటర్కి మూడింటికి సపోర్ట్ ఇస్తుంది. ఇట్ ప్రొవైడ్ సపోర్ట్ టు ద ఆర్మేచర్, వైండింగ్స్ అండ్ దెన్ కమ్యూటేటర్. అండ్ ఇట్ హెల్ప్స్ ద ఆర్మేచర్ టు రొటేట్. ఆర్మేచర్ రొటేట్ అవ్వడానికి కూడా మనకి షాఫ్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆఫ్ కమింగ్ టు ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ మోటార్. సో ఈ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ మోటార్కి లెట్ us సపోజ్ మనం ఒక 2 pole డీసీ మోటార్ తీసుకున్నాం అనుకో. సో ఇక్కడ మనకి చూడండి 2 poles ఉన్నాయి. హియర్ వీ హ్యావ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. కన్సిడర్ 2 pole డీసీ మోటార్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. వెన్ ఆ డీసీ మోటార్ ఈస్ కనెక్టెడ్ టు అన్ ఎక్స్టర్నల్ సోర్స్. సో ఇక్కడ మన డీసీ మోటార్కి ఏంటంటే లైక్ ఒక ఎక్స్టర్నల్ సోర్స్తో కనెక్ట్ చేసామన్నమాట ఆఫ్ డీసీ సప్లై. దానికి కూడా మనం డీసీ సప్లై చేస్తాం. ఆ డీసీని మనం డైరెక్ట్ కరెంట్ అంటామన్నమాట. ద ఫీల్డ్ కాయిల్స్ ఆర్ ఎక్సైటెడ్ డెవలపింగ్ ద ఆల్టర్నేటింగ్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ అనమాట. అండ్ ఆ కరెంట్ ఫ్లోస్ త్రూ ద ఆర్మేచర్ వైండింగ్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఆపోజిట్ నేచర్ లైక్ ఇండ్యూస్ అయ్యి ప్లస్ మైనస్ అలా స్ప్లిట్ అయిపోయి లైక్ పోల్స్ లాగా ఇండ్యూస్ అవుతాయి అనమాట, లైక్ నార్త్ సౌత్. సో అలా. అండ్ ద కరెంట్ ఫ్లోస్ టు ద ఆర్మేచర్ వైండింగ్స్. సో ఆల్ ఆర్మేచర్ పోల్స్. సో ఇక్కడ ఏంటి మనకి నార్త్ పోల్, సౌత్ పోల్ రెండు ఉన్నాయి. సో ఎప్పుడు కూడా నార్త్ పోల్ మొత్తం ఒక డైరెక్షన్ తీసుకుంటే సౌత్ పోల్ మొత్తం ఇంకొక డైరెక్షన్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనం నార్త్ పోల్ మొత్తం ఏంటి ఇలా ఈ డైరెక్షన్లో తీసుకున్నాం. సో దిస్ మీన్స్ ఇట్ వాస్ ఇన్ టు ద పేజ్.
సో ఇలా ఉంది అంటే ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ద పేజ్. ఓకే, సో దిస్ క్రాస్ ఇండికేట్స్ ఇంటూ అండ్ దిస్ డాట్ ఇండికేట్స్ అవుట్. ఓకే, all the armature conductors around north pole carry current in one direction. సో ఈ నార్త్ పోల్లో ఉన్న ఆర్మేచర్ కండక్టర్స్ అన్నీ ఏంటి? సో ఇవన్నీ మన ఆర్మేచర్, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, సో ఇవన్నీ మన ఆర్మేచర్ కండక్టర్స్ అనమాట. ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి? నార్త్ పోల్ దగ్గర ఉన్నవన్నీ ఒక డైరెక్షన్ ఉంటే సౌత్ పోల్లో ఉన్నవన్నీ ఇంకొక డైరెక్షన్లో ఉన్నాయన్నమాట. అది ఎక్కడ ఉంది? సే ఇంటూ ద ప్లేన్ ఆఫ్ ద పేపర్. నార్త్ పోల్లో ఉన్నవి లైక్ ఇంటూ ఉంది కదా, అండ్ సౌత్ పోల్ దగ్గర ఉన్నది ఏంటి? అవుట్వర్డ్స్ ఉంది. సో it was like out of the plane, as each conductor carrying a current and is placed in a magnetic field. So prati current enti manaki prati conductor enti, it is carrying a current and then magnetic field, so it will experience a force according to this Lorentz force. Okay, so because of that experience of force, the conductor gets the motor gets rotated. Okay, and by applying this Fleming's left hand rule, it can be seen that the force on each conductor is tending to move the armature in anti-clockwise direction. So ఈ Fleming's left hand rule యూస్ చేయడం వల్ల ఏంటంటే we can determine the directions. ఈ Fleming's left hand rule గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే అది ఇలా చూపిస్తే అర్థం కాదు. we have to make it practically. And then when a conductor moves from one side of a brush to the other side, the current in the conductor is reversed, and at the same time it comes under the influence of the next pole of opposite polarity, and as a result of this, the direction of the force in the conductor remains same, therefore the motor being rotating in the same direction. So ఇది మొత్తం మనం Fleming's left hand rule గురించి డిస్కస్ చేసినప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం. సో ఈ పాయింట్ మొత్తం నేను తర్వాత చెప్తాను, లైక్ రొటేషన్ గురించి. సో ఇప్పుడైతే మనకి బేసిక్స్ అంతా కవర్ అయ్యింది. సో ఫస్ట్లీ స్క్రీన్ షాట్ తీసుకోవాలి అంటే యూ కెన్ టేక్ దిస్ ఇస్ యువర్ డీసీ మోటర్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ పార్ట్స్. సో ఇది సెకండ్ స్లైడ్, ఇది వర్కింగ్ ఆఫ్ డీసీ మోటర్. ఓకే, అండ్ విల్ డిస్కస్ అబౌట్ దిస్ టైప్స్ ఆఫ్ డీసీ మోటర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియో లైక్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ గురించి నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను, అండ్ ఐ విల్ ప్రొవైడ్ దట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ యాజ్ సూన్ as possible. And thank you for watching, and subscribe my channel for more videos.